కానీ అభినయ్ దర్శన్ కేసుని వాదించి టేకప్ చేసి ఈరోజు నన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చిన అడ్వకేట్ గారు మాత్రం నర్సీపట్నానికి చెందినటువంటి వి గోవిందరావు గారు. ఈ అడ్వకేట్ గారు నన్ను బయటికి తీసుకురావడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ జరిగి అంటే నా మీద అటాక్ జరిగినప్పటి నుంచి ఇది 9వ రోజు. అయితే ఈ 8 రోజులు నేను రిమాండ్లో ఉన్నాను ఇదే నర్సీపట్నం సబ్ జైల్లో. దీని మీద చాలామంది పాజిటివ్గా మాట్లాడారు, నెగిటివ్గా మాట్లాడారు, చాలా రకరకాల రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే నేను సబ్ జైల్లో ఉన్నప్పుడు ఖైదీలు నన్ను కొట్టారంటూ కూడా ఒక ప్రచారం వచ్చింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నన్ను అరెస్ట్ చేసినటువంటి చింతపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్ఐ గారు, సిఐ గారు, ఏఎస్పీ గారు, ఎస్పీ గారు, జీకేవీదికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అలాగే ఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎవ్వరు కూడా నా ఒంటి మీద చేయలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు జస్ట్ నన్ను గౌరవిస్తూనే మాట్లాడారు. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, జనాదరణ ఉన్నటువంటి వ్యక్తి అని అభిమానంతో మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి, హాస్పిటాలిటీకి నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ అట్లాగే జైలు సిబ్బంది కూడా, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, కానిస్టేబుల్స్ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు నన్ను ఖైదీలు ఇబ్బంది పెట్టలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, జైలు సిబ్బంది కూడా ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను మీడియా ద్వారా. ఇంకా ఈరోజు నేను బయటికి రావడం జరిగింది. చాలామంది ఒక డౌట్తో ఉన్నారు, అంటే ఈ పాదయాత్ర కొనసాగుతుందా, మరలా జనంలోకి వెళ్తావా, మరలా పాడేరు నియోజకవర్గంలోకి వెళ్తావా, లేదంటే ఆపేస్తారా, ఆగిపోతారా అని చెప్పి అంటున్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నాను, నేను సింహం లాంటి వాడినే. అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. ఈరోజు నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని, కసిగా వేటాడతాను, ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను, కంటిన్యూ అవుతుంది. అదే పాడేరు నియోజకవర్గం నుంచి ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, అదే గ్రామాల్లోకి వెళ్తాను, అదే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. సమస్యలను పరిష్కరించే విధంగా అభినయ్ దర్శన్ పోరాడతాడు. ప్రజల కోసం, ప్రజల వ్యక్తిగా, ప్రజల మెప్పు పొందుతూ ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను.